లక్షల రూపాయల కరెంటు బిల్లులు చెల్లించకుండా తప్పించుకుని తిరిగే వాళ్ళు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. కానీ మధ్యప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తికి అందుకు భిన్నంగా వింతైన అనుభవం ఎదురైంది. సాత్నా జిల్లా కోతి పట్టణానికి చెందిన పీయూష్ అగర్వాల్ కు 12 రూపాయలు కరెంటు బిల్లు పెండింగ్ లో ఉందని పేర్కొంటూ విద్యుత్ శాఖ ఏకంగా లీగల్ నోటీస్ పంపింది. 12 రూపాయలకు అదనంగా మరో 12 రూపాయలు పెనాల్టీ రూపంలో చెల్లించాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ నోటీసులో స్పష్టం చేసింది. ఈ విషయంపై విద్యుత్ శాఖను సంప్రదించగా నోటీసు పొరపాటున వచ్చి ఉంటుందని వివరణ ఇచ్చారు. లక్షల రూపాయల కరెంటు బిల్లులు చెల్లించకుండా తప్పించుకుని తిరిగే వాళ్ళు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. కానీ మధ్యప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తికి అందుకు భిన్నంగా వింతైన అనుభవం ఎదురైంది. సాత్నా జిల్లా కోతి పట్టణానికి చెందిన పీయూష్ అగర్వాల్ కు 12 రూపాయలు కరెంటు బిల్లు పెండింగ్ లో ఉందని పేర్కొంటూ విద్యుత్ శాఖ ఏకంగా లీగల్ నోటీస్ పంపింది. 12 రూపాయలకు అదనంగా మరో 12 రూపాయలు పెనాల్టీ రూపంలో చెల్లించాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ నోటీసులో స్పష్టం చేసింది. ఈ విషయంపై విద్యుత్ శాఖను సంప్రదించగా నోటీసు పొరపాటున వచ్చి ఉంటుందని వివరణ ఇచ్చారు.